తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం ముందు వరద ఉధృతి భారీగా పెరగడంతో ఆలయాన్ని మూసేశారు అధికారులు. సింగూరు డ్యాం గేట్లు ఎత్తడంతో ఆలయానికి వరద పోటెత్తింది. ప్రధాన ఆలయాన్ని మూసివేయడంతో రాజగోపురంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏడుపాయల ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రస్తుతం మనం ఏడుపాయల ఆలయం వద్ద ఉన్నాము. ఏడుపాయల ఆలయం గత 5 రోజులుగా కూడా మూసివేశారు అధికారులు. వరద ఉధృతి రోజు రోజుకు పెరగడంతో ఆలయాన్ని అయితే ప్రస్తుతం మూసివేశారు. విజువల్స్లో మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఏడుపాయల ఆలయం ముందు మంజీరా నది పరవళ్ళు తొక్కుతూ పెద్ద ఎత్తున వరద అంతా కూడా పోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదంతా కూడా సింగూరు గేట్లు ఏదైతే గత ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉంటాయో ఆ వర్షాలకు సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ నేపథ్యంలో దాదాపు 5 గేట్లు ఎత్తడంతో ఈరోజు ఆ వరద ఉధృతి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఆలయం ముందున్నటువంటి ప్రాంతం అంతా కూడా వరద నీటితో మునిగిపోయింది. ఆ ధ్వజస్తంభం ఏదైతే ఉందో ఆ ధ్వజస్తంభం లోపల ఉన్నటువంటి రేకుల షెడ్లోనే అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారు లోపల ఉంటారు. ఆ ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో ఆ గర్భగుడిలో కూడా వరద నీరు పూర్తిగా చేరిపోయిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పరిస్థితి లేదు. ఏదైతే మనకు నీళ్లు కనిపిస్తుందో నీళ్ళ కిందనే ఒక బ్రిడ్జి అనేది ఉంటుంది. అయితే నిన్న మొన్నటి వరకు కొంత వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు కూడాను ఇప్పుడు వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు అటువైపు వెళ్ళే అవకాశం కూడా లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఆలయాన్ని అయితే మూసివేశారు. ఆలయాన్ని మూసివేసి రాజగోపురంలో ప్రస్తుతానికి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అయితే ఏడుపాయల ఆలయం అనేది రాష్ట్రంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రము. ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వస్తుంటారు. అటు వివిధ రాష్ట్రాల నుంచి పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తారు. ముఖ్యంగా వీకెండ్స్లో హైదరాబాద్ ప్రాంతాల నుంచి ఎక్కువగా జనాలంతా వస్తున్నారు. అయితే దాదాపు 5 రోజులుగా కూడా ఇక్కడ ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆలయాన్ని పూర్తిగా మూసివేశారు. బారికేడ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బారికేడ్లను ఏర్పాటు చేసిన తర్వాత ఎవరిని కూడా ఈ ఆలయ పరిసర ప్రాంతాలకు వెళ్ళడం లేదు. ఎందుకంటే వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అటు సైడ్ వెళ్తే ప్రమాదం జరుగుతున్న నేపథ్యంలో ముందే బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడనే భక్తులను ఆపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందున్నటువంటి రాజగోపురంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను అయితే నిర్వహిస్తున్నారు. సో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో సింగూరు డ్యామ్ నుండి అక్కడి నుంచి మంజీరా నుంచి ఈ ఏడుపాయల ఆలయం వద్దకు వరద ఉధృతి అయితే పెరిగింది. ఇంకా కూడా ఈ వరద ఉధృతి ఇంకా 3 రోజుల వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓటు స్టూడియో తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.